నెక్స్ట్ అండి మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ కోసం. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్లో ఒక ఆస్తి ఏదైతే ఉందనుకోండి, ఒక తండ్రి మొదట ఆయన ఉంటాడు కదా, ఈయన చచ్చిపోతే నెక్స్ట్ వచ్చేసరికి తండ్రి కదా, నెక్స్ట్ భార్యకి వెళ్తుందండి. ఫస్ట్ భార్య అయిపోయిన తర్వాత వాళ్ళకి కొడుకుంటే కొడుకండి. ఒకవేళ నెక్స్ట్ కూతురు ఉందనుకోండి, కూతురు ఎవరైతే మొదట ఆయన చచ్చిపోయాడు కదా తండ్రి, మొదట ఆయన ఈయనకి ఒకవేళ ఏమైనా అమ్మ ఉందనుకోండి, అమ్మ అంటే ఇప్పుడు వీళ్ళకి ఈ భార్య అన్న ఆవిడకి అత్తమ్మ అవుతుంది, వీళ్ళకేమో నాయనమ్మ అవుతుంది, ఈవిడికి వెళ్తుంది అనమాట. ఇది నార్మల్గా సింపుల్ బ్లైండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ షార్ట్ టైటిల్, డెఫినేషన్స్, ఇంటర్ప్రిటేషన్, ఓవర్ ఎఫెక్ట్. యాక్ట్ నాట్ అప్లికేషన్ సర్టెన్ ప్రాపర్టీస్. డెవల్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాపరెంట్ ప్రాపర్టీ. ఎలా డెవల్యూషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ చెప్పిన తర్వాత ఏమో జనరల్ రూల్స్, సక్సెషన్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ ద మేల్స్. మగవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఆస్తి తీసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అనమాట. ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ హైయర్స్ ఇన్ షెడ్యూల్స్ చెప్పా కదా మీకు నేను. షెడ్యూల్స్ అంటే ఇప్పుడు ఇక సక్సెస్ అయిందని ఏ హైయర్స్ చేయొచ్చు అని చెప్పేసి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ అమాంగ్ హైయర్స్ క్లాస్ 1 క్లాస్ 2 చెప్పా కదా మీకు నేను. క్లాస్ 1 క్లాస్ 2 అని చెప్పితే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోతే నెక్స్ట్ వచ్చేసరికి భార్య తర్వాత కొడుకు తర్వాత కూతురు తర్వాత ఆయన ఎవరైతే చచ్చిపోయిన ఆవిడ, ఆయనకి తల్లి ఉంటే ఆవిడకి అలా. ఆర్డర్ సెక్షన్ అమాంగ్ ద అగైన్స్ కోగ్నేట్స్, కోగ్నేట్స్ అంటే ఏం లేదండి. ఈ ఏగ్నేట్ అంటే అబ్బాయి వైపు ఉన్నవాళ్ళు, కోగ్నేట్ అంటే ఇక్కడ చూడండి, ఏగ్నేట్ అని ఉంది కదా మనకి. ఇక్కడ ఏగ్నేట్ కోగ్నేట్ అంటే ఏం లేదండి. ఇదిగోండి చూడండి, సింపుల్గా చెప్తాను. AGNATS ఏగ్నేట్, తర్వాత ఏమో కోగ్నేట్. ఆస్తికి సంబంధించిన ఏగ్నేట్స్ కోగ్నేట్స్ అంటే ఎవరంటే, ఏగ్నేట్ ఇందులోనే ఉంది మనకి, అగ్ని. ఓన్లీ మేల్స్ అంటే తండ్రి వైపు ఉన్న తండ్రి తమ్ముడు అంటే చిన్న ఆయన, తండ్రి తమ్ముడు కొడుకు మనకు అన్నయ్య అవుతాడు, అలా. అది ఏగ్నేట్కి సంబంధించింది. కోగ్నేట్ అంటే ఏం లేదు. కోగ్నేట్ అందులోనే మీనింగ్ ఉంది మనకి. కోగ్నేట్ అంటే కాంబినేషన్ ఎవరు ఉంటారు? ఇప్పుడు మనకు అమ్మ ఉంది, అమ్మ వాళ్ళ బ్రదరు అంటే మామయ్య అవుతాడు మనకి. తర్వాత అమ్మ వాళ్ళ బ్రదరు కొడుకు కూతురు అంటే మనకి మేనగోడలు మేనల్లుడు అవుతారు. ఈ కాంబినేషన్ ఆస్తికి సంబంధించినవన్నీ కూడా ఏముంటాయి, ఇవి కోగ్నేట్ అనమాట. ఇది ఎప్పుడు మనకు అవుతుంది, అమ్మ వైపు నుంచి ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు అనమాట ఆస్తి కోసం మనకి. ఏగ్నేట్ అంటే అబ్బాయి వైపు, కోగ్నేట్ అంటే అమ్మాయితో మిక్సింగ్ ఉండేవి, అంటే అందరూ కలిపి ఉంటారు. ఏగ్నేట్ ఓన్లీ తండ్రి వైపు ఉన్నవాళ్ళు. కోగ్నేట్ అంటే తల్లి తండ్రి ఇద్దరు వైపు ఉన్న కోగ్నేట్ అవుతారు. ఓకేనా? సో దానికి సంబంధించిన రూల్ అగ్నేట్ కోగ్నేట్ మనకు చెప్పాలి. నెక్స్ట్ కంప్యూటేషన్ డిగ్రీస్ ఎవరెవరంటే, ప్రాపర్టీ ఆఫ్ ఫీమేల్ హిందూ ఆఫ్ అబ్సల్యూట్ ప్రాపర్టీ. ఫీమేల్ ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి అది ఒకటి చెప్పాడు మనకి. జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ద కేస్ ఆఫ్ ఫీమేల్ హిందూస్. తర్వాత ఏమో ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ద మ్యానర్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్స్ ఫీమేల్. స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ రెస్పెక్ట్ అవన్నీ ముఖ్యత అని చెప్పేసి అన్నాడు. ఫుల్ బ్లడ్ ప్రిఫర్డ్ అండ్ హాఫ్ బ్లడ్ చెప్పాక స్టార్టింగ్. ఫుల్ బ్లడ్ హాఫ్ బ్లడ్ అంటే, ఫుల్ బ్లడ్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి పుట్టే పిల్లలు ఫుల్ బ్లడ్ అవుతారు. హాఫ్ బ్లడ్ అంటే ఒక భర్త భార్య ఉండి భార్య చనిపోతే ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, దానికి పిల్లలు పుడతారు, వాళ్ళు హాఫ్ బ్లడ్ అంటారు. ఇదివరకు చెప్పాను మీకు నేను. నెక్స్ట్ వచ్చేసరికి మోడ్ ఆఫ్ సక్సెషన్. నెక్స్ట్ వాళ్ళు మీకు మోడ్ ఆఫ్ సక్సెషన్ 2 more హైర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక దానికి ఇద్దరు ఉన్నారు అనుకోండి హైర్స్ చేసుకునే వాళ్ళు, అప్పుడు మనం ఎలా చేస్తాం పార్టీషన్ అనేసి. రైట్ ఆఫ్ చైల్డ్ ఇన్ వూంబ్ అంటే ఇప్పుడు కడుపులో ఒక బాబు ఉన్నాడు అనుకోండి, కడుపులో ఒక బాబు అని ప్రెగ్నెన్సీతో ఆవిడ ఉండేటప్పుడు ఆ భర్త చచ్చిపోయాడు అనుకోండి, తర్వాత అబ్బాయి పుట్టాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ పుట్టిన తర్వాత భార్య తర్వాత అబ్బాయి. ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకోండి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, కడుపులో ఒక అమ్మాయి ఉంది, ఇది వరకు ఒక అమ్మాయి అనుకోండి, వాళ్ళకి సేమ్ రైట్ ఉంటుంది. అలా అంటే కడుపులో ఉన్న వాళ్ళకి. ఒకవేళ పుట్టుకొని కడుపులో చచ్చిపోయాడు అనుకోండి, ఆయనకి రైట్ ఏమీ ఉండదు అనమాట మనకి ఇంకా. ఓకేనా? అది తర్వాత నెక్స్ట్ రైట్ ఆఫ్ చైల్డ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ స్టిమ్యులేషన్ డెత్స్ అని చెప్పేసి, ఇలా ఎవరైనా చచ్చిపోయినప్పుడు దానికి సంబంధించిన ఆస్తులు ఎలా మనం పంపకం చేసుకోవాలని చెప్పి ఇది ఒక రూల్ అండి. ప్రిఫరెన్స్ రైట్ ఎక్వైర్ ద ప్రాపర్టీ సర్టెన్ కేసు, దాన్ని ఎలా సంపాదించాలని చెప్పి. తర్వాత మర్డర్ డిస్క్వాలిఫైడ్. ఒకవేళ ఇప్పుడు కామన్గా మనం ఏం చూస్తాము, ఆస్తి కోసము ఎవరైనా ఒకరిని చంపేశాడు అంటాం కదా మనము, మర్డరర్ డిస్క్వాలిఫైడ్. ఎవరైనా తండ్రిని కానీ చంపేశాడు అనుకోండి, వాడు ఆస్తికి అర్హుడు కాదు. అంటే కోర్స్ తర్వాత మనం వాడు అలా చంపాడు ఇలా చంపాడు మనం ప్రూవ్ చేయాలనుకోండి, బట్ ఏదేమైనా మర్డర్ చేసిన వాడు క్వాలిఫై కాడు. ఆ క్వాలిఫై కాకుండా అయిపోయింది ఇది ఈ రూల్. తర్వాత కన్వర్ట్స్ డిసిగ్నేషన్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్, కన్వర్ట్స్ డిసెండెంట్
ఒక మతంలోకి ఎవరైనా మారిపోయారు అనుకోండి, ఆ మతంలో ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ కదా, వాళ్ళు దీనికి సంబంధించిన సక్సెస్ మనకి అర్హులు కాదు. తర్వాత సక్సెషన్ వెన్ హైర్ డిస్క్వాలిఫైడ్. ఇప్పుడు ఈ మర్డర్ చేసినవాడు మనకు సక్సెషన్ కావాలని అనుకోండి, వాడిని తీసేసిన తర్వాత అప్పుడు మనం చేస్తామని సెక్షన్ 27 డిసీజ్ డిఫెక్ట్ నాట్ టు డిస్క్వాలిఫై. అరే సో నాకు ఒక తండ్రికి ఒక తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారండి. తల్లి తండ్రికి ఒక 3 పిల్లలు, అందులో ఒకడు ఇద్దరు బాగా హెల్దీగానే సౌండ్ మైండ్తో ఉన్నారు. ఒకడేమో కళ్ళు లేకపోతే చెవుడు అలా పుట్టాడు అనుకోండి, వాడికి మనం ఆస్తి ఇవ్వమనడానికి లేదు, వాడు కూడా దానికి క్వాలిఫై పర్సన్. ఫెయిల్యూర్ ఆఫ్ హైయర్స్. అసలు ఇప్పుడు ఈ ఏదైనా ఒక ఆస్తి ఉందనుకోండి, ఆస్తికి ఎవరు వారసులు లేరు అనుకోండి, అప్పుడు దానికి ఆస్తి ఎవరు చెందుతుంది? గవర్నమెంట్ చెందుతుంది. దానికి సంబంధించిన సెక్షన్స్ మొత్తం ఇందులో ఉంటాయి అన్నమాట మనకి. టెస్ట్మెంట్ సక్సెస్. టెస్ట్మెంట్ అంటే ఏం లేదు, వీలునామా చేసి సక్సెస్ ఎలా చెప్పా కదా మీకు. టెస్ట్మెంటరీ అంటే వీలునామా చేసి అప్పుడు అలా అనుకున్నప్పుడు దానికి ఆ భూమి అనేది ఎవరెవరు చెందుతుంది అని చెప్పేది. తర్వాత ఏమో నెక్స్ట్ రిపీల్స్. అంతే ఓవర్గా.